ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 11వ మంత్రం. విద్యాం చ విద్యాం చ యస్తద్వేదో ఉభయగుం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. పదచ్ఛేదం. విద్యాం చ అవిద్యాం చ యః తత్ వేదః ఉభయగుం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే. పొందుతారు, అశ్నుతే పొందుతారు. అన్వయక్రమం. యః విద్యాం చ అవిద్యాం చ తత్ ఉభయం సహ వేద జానీహ సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా తీర్త్వా తరించి విద్యయా అమృతం అశ్నుతే. అవిద్య అంటే కర్మలు, వేదవిహిత కర్మలు. విద్య అంటే ఉపాసన. అవిద్యయా మృత్యుం తీర్త్వా, అవిద్య ద్వారా, కర్మల ద్వారా, వేదవిహిత కర్మల ద్వారా, అగ్నిహోత్రాది కర్మలను అనుష్ఠించటం ద్వారా మృత్యుం తీర్త్వా అంటే అపమృత్యు నివారణ జరుగుతుంది. విద్యయా అమృతం అశ్నుతే, విద్య ద్వారా అమృతత్వాన్ని పొందుతారు. ఇక్కడ అమృతత్వం అనేటువంటిది ఉపాసన యొక్క ఫలంగా చెప్పినప్పుడు, విద్య అనేటువంటిది ఉపాసన అనే అర్థంలో చెప్పినప్పుడు, అమృతత్వము అంటే ఇక్కడ స్వర్గలోక ప్రాప్తి వరకు మాత్రమే. సాపేక్షిక అమృతత్వము అంటారు దీన్ని. శాశ్వత అమృతత్వం కాదు. శాశ్వత అమృతత్వం ఏది? జీవన్ముక్తి. న పునరాయాతి. మళ్ళీ వాళ్ళు జన్మనెత్తాల్సిన అవసరం లేదు, ఎత్తరు. కానీ ఉపాసన చేసి దేవలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళు బ్రహ్మలోకం దాకా వెళ్ళినా కూడా మళ్ళీ మర్త్యలోకంలో జన్మ ఎత్తాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని సాపేక్షిక అమృతత్వము అంటారు. ఇది పదచ్ఛేదం. సో దీన్నే మళ్ళీ ఇంకొంచెం వివరంగా సంక్షిప్తార్థానికి ఇంకొంచెం చెప్తా. ఎవరైతే దేవతా ఉపాసన మరియు కర్మ రెండు కలిపి సముచ్చయంతో అనుష్ఠిస్తారో, ఓన్లీ అగ్నిహోత్ర కర్మ వితౌట్ దైవ భావన కాదు, అది ఓన్లీ కర్మ అయిపోయింది. లేదా ఓన్లీ ఉపాసన, ఉపాసన అంటే జపమో ధ్యానమో ఇలాంటివి, దేవతాభావం లేదు అక్కడ, ఓన్లీ ఉపాసన. ఈ రెండు కలిపి చేయటం అంటే ఉపాసన చేసినా అందులో మానసిక కర్మని ఆచరించటం, లేదా కర్మ చేసినా కూడా దైవీ భావనతో చేయటం. ఈ విధంగా కర్మ జ్ఞాన సముచ్చయముతో చేసినటువంటి వాళ్ళకి, ఈ రెండింటినీ కలిపి అనుష్ఠించినటువంటి వాళ్ళకి, ఈ రెండు కలిపి అనుష్ఠించాలి అని తెలుసుకొని అనుష్ఠించేటువంటి వాళ్ళకి విద్య ద్వారా మృత్యువుని అధిగమిస్తారు. మృత్యువుని అధిగమించటం అంటే ఇంకొక అర్థము, రాగద్వేషపూరితమై ఆచరించేటువంటి కర్మల నుంచి విడిపడతారు. అంటే నిష్కామ కర్మల వైపు వెళ్తారు. ఒకే పదానికి ఎంత గూఢార్థం ఉంటుందో చూడండి. అందుకనే షడ్లింగాల్ని గురుముఖత శ్రవణం చేయమని చెప్పేటువంటిది. అంటే సకామ కర్మల నుంచి విడిపడతారు, వాటిని దాటివేసి దేవతాపాసన యొక్క ఫలితంతో అమృతత్వాన్ని పొందుతారు. అమృతత్వం అంటే ఇక్కడ 4 రకాలైనటువంటి ముక్తులు చెప్పబడింది. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య. అత్యుత్తమైనటువంటిది సాయుజ్యం. అది కూడా తత్తత్ దేవతాంతర్భాగమే అయింది. సో ఇలాంటి వీళ్ళు చేసినటువంటి ఉపాసన బలంతో తత్తత్ ఫలాన్ని పొందటం జరుగుతుంది. ఇది సంక్షిప్తార్థం. దీనికి శాంకర భాష్యం. విద్యాంచ ఇది విద్యాంచ అవిద్యాంచ దేవతాజ్ఞానం కర్మచ ఇత్యర్థ. విద్య అంటే దేవతాజ్ఞానము అంటే ఉపాసనా జ్ఞానము, అవిద్య అవిద్యాంచ అంటే కర్మ, వేదవిహిత కర్మలైనటువంటి అగ్నిహోత్రాది కర్మలు. ఇది అర్థ. విద్యా అవిద్యల యొక్క అర్థాన్ని వివరించి భగవత్పాదుల వారు తర్వాత చెప్తున్నారు. యహ తత్ ఏతద్ ఉభయం సహ ఏకైన పురుషేణ అనుష్ఠేయం వేద. ఏకైన పురుషేణ, ఒకే పురుషునితోటి అంటే ఒకే వ్యక్తితోటి అనుష్ఠానము చేయవలసినటువంటి వాటిగా తెలుసుకోవాలి.
తెలుసుకున్నటువంటి వాడైనటువంటి వానికి ఎవరైతే ఈ రెండింటిని ఒకళ్ళే అనుసరించాలి, ఇది నాది కాదు, ఇది వేరే వాళ్ళు అనుసరించవచ్చు, అలా కాకుండా ఈ రెండు ఒకళ్ళే అనుష్ఠించాలి, ఒకళ్ళే అనుష్ఠానం చేయాలి అని తెలిసినటువంటి వ్యక్తి, ఎవరైతే గ్రహించినటువంటి వ్యక్తి ఉంటారో తస్య ఏవం సముచ్చయకారిణ ఏవ ఏకపురుషార్థ సంబంధ క్రమేణ స్యాత్ ఇది ఉచ్యతే. ఈ రెండూ కలిపి అనుష్ఠించేటువంటి వాడికి మాత్రమే ఒక్కొక్క పురుషార్థంతో సంబంధం క్రమంగా కలుగుతుంది. ఒక్కొక్క పురుషార్థం అంటే కర్మఫలంతో మృత్యువుని తరించటం, ఉపాసనా ఫలంతో అమృతత్వము లేదా దేవతాభావం పొందటం, దేవాత్మభావం పొందటం, వీటితోటి సంబంధం ఏర్పడుతుంది. అవిద్య తస్మిన్ అర్థే కర్మణ అంటే కర్మ ద్వారా, ఎటువంటి కర్మలు? అగ్నిహోత్రాది కర్మల ద్వారా మృత్యుం స్వాభావికం కర్మ జ్ఞానం చ మృత్యు శబ్దవాచ్యం ఉభయం తీర్త్వా. స్వాభావికమైనటువంటి కర్మలు ఏంటి? ఇష్టంతో చేసేటువంటివి లేదా అనిష్ట నివారణ కోసం చేసేటువంటివి స్వాభావిక కర్మలు. ఇది జంతువులకు కూడా సమానమైనటువంటిది భావన. ఒక ఆవు ఉందనుకోండి, ఎవరన్నా ఎదురుగుండా చేతిలో గడ్డి పట్టుకుని చూపిస్తే వాళ్ళ పట్ల వాళ్ళ వైపు వస్తుంది. అదే కర్ర పట్టుకుని ఎదురుగా ఎవరన్నా నిలబడితే భయంతో దూరం పోతుంది. ఇది జంతు స్వభావం. అంటే ఇష్ట వస్తువుల యందు ప్రీతి, అనిష్ట వస్తువుల యొక్క పరిహారం, వాటి నుంచి దూరంగా వెళ్ళటం. ఈ స్వాభావికమైనటువంటి కర్మ మరియు జ్ఞానము, ఈ రెండు మృత్యు అంటారు. ఇది ఇక్కడ మరియు జ్ఞానం అయి ఉండకూడదు, అజ్ఞానం అయి ఉండాలి. అది అజ్ఞానం అయితేనే దాన్ని మృత్యు అనాలి. లేదా స్వాభావిక కర్మకి సంబంధించినటువంటి జ్ఞానం అని తీసుకోవచ్చు. అక్కడ దాన్ని దాటుతారు, వాటిని మృత్యు అంటారు. ఆ మృత్యువును దాటి విద్య ద్వారా అంటే దేవతా ఉపాసన ద్వారా అమృతం, దేవలోక ప్రాప్తి, దేవతా స్వరూపము, దేవాత్మ భావము ఇత్యాది అర్థాలు వస్తాయి. దేవతా స్వరూపాన్ని పొందటమే కర్మ ప్లస్ ఉపాసన ఆచరించటం ద్వారా కలిగేటువంటి అత్యుత్తమమైనటువంటి ఫలము. అంతేగాని జీవన్ముక్తి కాదు, లేదా శాశ్వత ముక్తి కాదు. మళ్ళీ పునరావృత్తి ఉంటుంది. ఈ పునరావృత్తి ఉన్నప్పటికీ కూడా మరీ పితృలోకానికి వెళ్ళి తొందరగా వెనక్కి వచ్చేసిన దానికంటే కూడా ఎక్కువ కాలం, దీర్ఘకాలం వీళ్ళు స్వర్గాది లోకాల్లో వీళ్ళు భోగాలను అనుభవించి మళ్ళీ క్రమక్రమంగా కిందికి వస్తారు. ఇది సాపేక్షిక అమృతత్వం. దీంతో మృత్యుశబ్దవాచ్యం ఉభయం తీర్త్వ అంటే అతిక్రమ్య దాటివేసి విద్య దేవతాజ్ఞానేన అమృతం దేవతాత్మభావం అశ్నుతే అంటే ప్రాప్నోతి, పొందుతారు. తద్హి అమృతత్వం ఉచ్యతే, దాన్నే అమృతత్వం అంటున్నారు ఇక్కడ. తదపి దేవతాత్మగమనం బహుకాలస్థాయిత్వాత్ అమృతత్వం ఉచ్యతే గౌణ్యావృత్య. అంటే పితృలోకాలతో పోలిస్తే దేవతాలోకాలకి వెళ్ళి రావటం అనేటువంటిది ఎక్కువ కాలం జరుగుతుంది. పితృలోకానికి వెళ్ళి శీఘ్రంగా వచ్చినట్లుగా కాకుండా దేవతాలోకాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ కాలం అక్కడ ఉండి, అది ప్రయాణం ఎక్కువ దూర ప్రయాణం కదా, ఎక్కువ కాలం మళ్ళీ పుట్టకుండా ఉన్నారు కాబట్టి సాపేక్షికంగా అది అమృతం. గౌణ్యావృత్య తది అమృతత్వం ఉచ్యతే యద్ దేవతాత్మగమనం. దీంతో 11వ మంత్రం యొక్క శాంకర భాష్యం అయింది. 12వ మంత్రంలో ఏం చెప్పబోతున్నారు? అధునా వ్యాకృత అవ్యాకృత ఉపాసనయో సముచ్చీషయా ప్రత్యేకం నిందా ఉచ్యతే. వ్యాకృత అవ్యాకృతములో వ్యాకృత జగత్తంతా కూడా బీజ రూపంలో ఉంటుంది. ఇది ఒక సిద్ధాంతం. నామరూప కర్మలతో కూడుకున్నటువంటిది వ్యాకృత జగత్. నామరూప కర్మాత్మకం వ్యాకృతం. తత్ వ్యాకృత జగతస్య బీజరూపవర్తనం అవ్యాకృతే అస్తి. ఈ వ్యాకృత జగత్ అవ్యాకృతంలో బీజరూపంలో ఉంటుంది. ఆ అవ్యాకృతమునే హిరణ్యగర్భుడు, వ్యాకృతము విరాట్ పురుషుడు, ఇలా వివరించడం జరుగుతుంది. ఈ వ్యాకృత అవ్యాకృత ఉపాసనలు రెండింటికి సముచ్చయమును చెప్పగోరి, అంటే ఈ రెండింటి యొక్క సముచ్చయం, ఈ ఉపాసనల యొక్క సముచ్చయము చెప్పబోతున్నారన్నమాట. వాటిని ఏ విధముగా అయితే విద్య అంటే ఉపాసన మరియు కర్మ అంటే వేదవిహిత కర్మ, ఈ రెండింటిని విడివిడిగా చేయకుండా సముచ్చయము ద్వారా అంటే రెండింటిని కలిపి అనుష్ఠానం చేయమని ఇంతకుముందు చెప్పుకున్నాము 11వ మంత్రంలో. అదేవిధంగా వ్యాకృత ఉపాసన అంటే విరాట్ పురుషుని యొక్క ఉపాసన
లేదా హిరణ్యగర్భుని యొక్క ఉపాసన, అవ్యాకృతం యొక్క ఉపాసన విడివిడిగా చేయవద్దు. ఈ 2 ఉపాసనల్ని కూడా కలిపి చేయండి అని చెప్పబోతోంది 12. ఆ రెండింటినీ విడదీసి అనుష్ఠిస్తే, కర్మని ఆచరిస్తే తమో లోకాల్లో ప్రవేశిస్తారు, కేవలం ఉపాసనని అనుష్ఠిస్తే అంతకంటే చీకటి లోకాల్లో ప్రవేశిస్తారు అని ముందుగా నిందించారు. అదేవిధంగా వ్యాకృత ఉపాసన, అవ్యాకృత ఉపాసన విడివిడిగా ఒకే దాన్ని చేయటం అనేటువంటి దాన్ని 12వ మంత్రంలో నిందించబోతున్నారు. శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.